ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బాలాజీ బిగ్ బజార్ లో లక్కీ డ్రా నిర్వహణ, విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం సింహాద్రి సెల్ వరల్డ్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలి, లక్కీ డ్రాలో ప్రముఖులు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం శ్యామ్ రాజ్ కు మరింత అభివృద్ధి చెందాలి, పలువురు ప్రముఖులు ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం రాజ్ కోను ప్రజలు మరింత ఆదరించాలి, లక్కీ డ్రాలో ప్రజలను కోరిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలాజీ బిగ్ బజార్ ను ప్రజలు ఆదరించాలని పలువురు ప్రముఖులు కోరారు. బాలాజీ బిగ్ బజార్ 2వ వార్షికోత్సవం, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని కొనుగోలుదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజేతలను ఎంపిక చేసి మొదటి బహుమతిగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, రెండవ బహుమతిగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్, మూడవ బహుమతిగా టాప్ లోడ్ వాషింగ్ మిషన్, నాలుగవ బహుమతిగా 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ, ఐదవ బహుమతిగా గ్రైండర్లను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు ఎలక్ట్రికల్ గృహోపకరణ సామాగ్రిని అందిస్తున్న బాలాజీ బిగ్ బజార్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. అనంతరం షోరూం నిర్వాహకులు జయవర్పు కుమార్ మాట్లాడుతూ అత్యాధునిక మోడల్స్ తో సరసమైన ధరలకే ఎలక్ట్రికల్ వస్తువులను అందించడం తమ షోరూం యొక్క ప్రత్యేకత అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ షోరూం ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బజార్ వారికి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఆయన వ్యాపారం పెట్టి ఆ వ్యాపారంలో వస్తున్న కొద్ది గొప్ప లాభాన్ని కూడా మళ్ళీ లాటరీలు తీసి అందులో కొంచెం డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. చూడండి, వాళ్ళ పెద్ద మనసు. సో ఖచ్చితంగా ఇలాంటి పెద్ద మనసు చేసుకున్న వాళ్ళకి మనం ప్రోత్సాహంగా ఉండాలి. అందున వాళ్ళు సరసమైన ధరలకి క్వాలిటీ వస్తువులు కూడా ఇస్తున్నారు. అందుకనే మేమందరం కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఈ రోజు ఎవరైతే విజేతలు ఉన్నారో వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క చేతి మీదుగా తీసే బహుమతులు ఇప్పటికే వెంకటేశ్వరరావు గారు, కృష్ణ గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా వీరందరికీ మంచి జరగాలి. రాబోయే రోజుల్లో బాలాజీ బిగ్ బజార్కి వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మరికొన్ని బ్రాంచ్లు చుట్టుపక్కల పట్టణాల్లో పెట్టి మరింత సేవలు, అలాగే ఈయన కూడా రోటరీ సభ్యుడిగా ఉంటూ అనేక సందర్భాల్లో ఆయన ఎంతో కొంత అమౌంట్ హెచ్చించి సేవా కార్యక్రమం కూడా వినియోగిస్తున్నారు. ఆ రకంగా కూడా ఆయనకి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున బాలాజీ బిగ్ బజార్ లో 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా, అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు లాటరీ తీస్తుంటారు. ఈ షోరూమ్ తానేటి వనిత గారు శిశుశాఖ మార్చులుగా ఉన్నప్పుడు ఓపెన్ చేశారు ఆవిడ చేతుల మీద. ఇది లాస్ట్ ఇయర్ కూడా లాటరీలు తీశారు. ఇది దసరా, దీపావళి, సంక్రాంతి శుభ సందర్భంగా 5 ప్రైజులు తీసాం. 5 ప్రైజుల్లో ఫస్ట్ ప్రైజ్ బొమ్మ హరీష్ వాషింగ్ మిషన్, సెకండ్ ప్రైజ్ జోసఫ్ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్, మధు టీవీ, ఐదో ప్రైజ్ బుచ్చిరాజు గ్రైండర్. ఇలాగా ప్రతి సంవత్సరం లాటరీలు తీస్తున్నారు. వీళ్ళకి నెంబర్ 1 ఐటమ్స్ ఇక్కడ జంగారెడ్డిగూడెం నగరంలో అన్ని ఐటమ్స్ ఇక్కడ ఈ బాలాజీ బిగ్ బజార్ లో దొరికితే ఈ సేవలు వీళ్ళు అందిస్తున్నందుకు అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో బాలాజీ బిగ్ బజార్ వారు నిర్వహించినటువంటి లక్కీ డ్రా కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషం. ఈ రోజున ఈయన దసరా నుంచి పర్చేజ్ చేసినటువంటి పర్చేజెస్ లో లక్కీ డ్రా తీయడం జరిగింది. ఇక్కడ బొమ్మ హరీష్, జి జోసఫ్, టి సుబ్రహ్మణ్యం, కె మధు, టి బుచ్చిరాజు అనే 5గురికి ఈ రోజున ఇక్కడ లక్కీ డ్రా లో వీళ్ళు 5గురు కూడా మంచి మంచి ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్ని బహుమతులుగా గెలుచుకోవడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన బాలాజీ బిగ్ బజార్ వారికి ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం అండి. మా బాలాజీ బిగ్ బజార్ అక్టోబర్ 7న ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 7 ద్వితీయ వార్షికోత్సవం మరియు దసరా, దీపావళి, సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్టమస్ అన్నిటితో కలిపి జనవరి 26వ తారీఖున ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా లక్కీ డ్రా పెడతాం జరిగిందండి. ప్రతి 5,000 కొనుగోలుపై లక్కీ డ్రా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 5గురు విజేతలను ప్రకటించడం జరిగిందండి. ఊళ్ళోని మా వందన వెంకటేశ్వరరావు గారు మరియు దాకారపు కృష్ణ గారు, సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారితో తీపించడం జరిగిందండి. అందరి ముందలా తీయించడం జరిగింది. అందరికీ కంగ్రాట్స్. విన్ అయిన వాళ్ళందరికైనా ఇలాగే మా అభివృద్ధిని
సహకరిస్తూ ఇంకా ఎదరికి తీసుకెళ్తారని కోరుకుంటూ మీ బాలాజీ బిగ్ బజార్. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న సింహాద్రి సెల్ వరల్డ్ ను ప్రజలు ఆదరించాలని పలువురు ప్రముఖులు కోరారు. సింహాద్రి సెల్ వరల్డ్ కొనుగోలుదారులకు లక్కీ డ్రా నిర్వహించి విలువైన బహుమతులను అందజేశారు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ తాటికుంట్ల నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు కంచర్ల విష్ణులు లక్కీ డ్రాలో పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతిగా 2 గ్రాముల బంగారం, రెండవ బహుమతిగా ఫ్రిడ్జ్, మూడవ బహుమతిగా ఎల్ఈడి టీవీతో పాటుగా మరో 10 మందికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మొబైల్ రంగంలో ముందుకు దూసుకుపోతున్న సింహాద్రి మొబైల్ వరల్డ్ ను ప్రజలు ఆదరించాలని కోరారు. అనంతరం షోరూం నిర్వాహకులు మద్దుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ షోరూంలో అత్యాధునిక మొబైల్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, కావున ప్రజలు తమ షోరూం ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పి రాజాబాబు గారు అంటండి, జంగారెడ్డిగూడెం. ఇక్కడ సురేష్ గారు, జంగారెడ్డిగూడెం. జేఆర్జీ టి లక్ష్మి, జేఆర్జీ జంగారెడ్డిగూడెం. ఏ యాక్షిత్, జంగారెడ్డిగూడెం. ఏ వెంకటలక్ష్మి, కోయిలగూడెం. పి నరేష్, నవేష్. జి రాణి గారు, జేఆర్జీ. బి సంజయ్, రామచంద్రపురం. సారు, కంగ్రాచులేషన్ సార్. మన సుబ్రహ్మణ్యం ఇక్కడ షాప్ నెలకొల్పి, ఎందుకంటే స్టార్టింగ్లో మేము రిలయన్స్ 500 రూపాయలు ఫోన్ దొరికే టైంలో మేము మెయింటైన్ చేస్తున్నాం. బహుశా ఇక్కడ చాలామందికి తెలియదు, రిలయన్స్ వాళ్ళు 500కి ఫోన్లు ఇచ్చారని. ఆ వయసు వాళ్ళు కూడా లేనట్టున్నారు. మేము మెయింటైన్ చేస్తున్నాం. మా దగ్గర నుంచి ఫోన్లు తీసుకొని టీవీలు అమ్మేవారు సబ్ డీలర్ కింద. అలాంటిది సరే మేము దుబాయ్ ఇంజనీరింగ్ అయ్యి నాకు జాబ్ వచ్చినలో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి అప్ చెప్పి మీరు చేసుకుంటూ బాగుంటుందంటే, సార్ మీరు వెనకాల సపోర్ట్ ఉండి ఏ రకంగానే ఉంటాం బాబు, అలా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఉంటామన్న తర్వాత వీళ్ళు ఆ రోజు తీసుకొని ఈ రోజున అంచెలంచెలుగా ఎంత పెద్ద వ్యాపారం పెట్టినా కూడా కొంతమంది ఎదగొచ్చు. కానీ వీళ్ళు అది సెల్ ఫోన్లు అమ్ముతూ ఆ తర్వాత ఒకదాన్ని అందులో మిక్స్ చేసుకుంటూ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పైకి వస్తూ మళ్ళీ పరిపాలన సౌలభ్యంలో జిల్లాలు విడగొట్టినట్టుగా వీళ్ళు ఒక బ్రదర్ ఏమో ఇక్కడను ఒక బ్రదర్ అక్కడ పెట్టి ఈ రోజున జంగారెడ్డిలో ఎదుగుదలకి కష్టపడితే ఎవరైనా పైకి ఎదుగుతాం అన్న ఉదాహరణకి నా గురించి చాలామంది అంటారు, శ్రీనివాస్ గారు మీరు మాకు ఉదాహరణ అంటారు. కానీ నేను నా కళ్ళ ముందే నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళని వీళ్ళిద్దరు అన్నదమ్ములు అలా ఎదగడం అనేది చూసి చాలా ఆనందమైంది. నేను కూడా మా అబ్బాయికి చెప్తాను, బాబాయ్ నీకు తెలుసు కదా చిన్నప్పుడు వాళ్ళు వచ్చేవారని, వీళ్ళిద్దరు అన్నదమ్ముల గురించి చెప్తాను. అటువంటి సుబ్రహ్మణ్యం తమ్ముళ్ళని సుబ్రహ్మణ్యం ఈ రోజున సేల్స్ అనంతరం వాళ్ళకి ఇచ్చిన కోపంలో లాటరీ తీయమని చెప్పడం, అనేకనే వాళ్ళు సేల్ కోసం అనేక విధానాలు అవలంబిస్తున్నారు. పట్టణాల్లో చూసాం, ఇంకో చోటు చూసాం. అలాగే మీకు యాక్చువల్గా వాళ్ళకి వచ్చే లాభాల నుంచి మీకు గిఫ్ట్లు ఇవ్వడం, వ్యాపారవేత్తగా నేను చెప్తున్నాను, ఈరోజు మీకు ఇవ్వడం అంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ అని ఎక్కడ పెరగవు. ఈ పోటీ ప్రపంచంలో ఒక ఫోన్ అమ్మితే ఎంత తక్కువ మార్జిన్ వస్తుందో చాలా ప్రతి వ్యాపారం కూడా అలాగే. అయినా కూడా మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి, మరింత కొంత ఆకర్షింపజేయాలి అని గిఫ్ట్లు ఇవ్వడం కాకుండా ఏ టైంకి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి మనిషిని మా ఇంటికి పంపడం, లేదా ప్రతి ఒక్కరి దగ్గరికి పంపడం, సర్వీస్ అని చాలా బాగుంటుంది. వచ్చినంటే రిసీవ్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ నేను చాలామందికి చెప్పాను, వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది. ఎప్పుడైనా ఒక వ్యాపారం క్లిక్ అవ్వాలంటే షాప్లోకి వచ్చే కస్టమర్ రిసీవ్ చేసుకునే విధానం, అది హోటల్ బిజినెస్ అవ్వచ్చు, బట్టలు కొట్టవచ్చు, బంగారం కొట్టవచ్చు, ఇది అవ్వచ్చు, అది ఎవరైతే సర్వీస్ ఇస్తారో వాళ్ళే ఈ పోటీ ప్రపంచంలో నిలబడతారు అనడానికి ఉదాహరణ సుబ్రహ్మణ్యం. అందులో పోటీలో వాళ్ళ బ్రదర్ను మించిపోయాడు ఆ రిసీవింగ్లో కానీ మంచితనంలో మాట్లాడే విధానంలో, అందులో నో డౌట్. సో ఇదే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో మరింత
అభివృద్ధి చెంది మరి కొంతమందికి అనేక బ్రాంచ్లు పెట్టి మరి కొంతమంది యువతకి ఉపాధి కల్పిస్తాడని నేను నమ్ముతున్నాను. గో హెడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన జగాల్లోనే సింహాద్రి సెల్వోల్డ్ అంటూ ఒక ఫేమస్ అనే చెప్పాలి. బిజినెస్ చేసుకుంటూ ఇలా లారీలు తీసి మళ్ళీ బిజినెస్ గా ఇక్కడ కొన్న వాళ్ళకి కూడా ఏదో ఒక చిన్న సంతోషం ఉండాలి అని ఇలా లాటరీలు పెట్టి ఇలా డ్రా తీయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి షాప్ మంచిగా అభివృద్ధి చెందుతూ జగాల్లోనే బాగా ఫేమస్, ఇంకా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్యామ్ రాజ్కో ఎలక్ట్రానిక్ షోరూమ్ మరింత అభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా శ్యామ్ రాజ్కో కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ విపిఎన్ చంద్రరావు, ప్రముఖ జర్నలిస్ట్ బివి భాస్కర్ రావు ఈ లక్కీ డ్రాలో ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. మొదటి విజేతకు 52 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, రెండో విజేతకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్, మూడో విజేతకు డైనింగ్ టేబుల్, మరో 5 విజేతలకు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు కర్పూరం పార్దు, బీశెట్టి గోవిందులు మాట్లాడుతూ తమ షోరూం ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలుదారుల కోసం తమ షోరూం లో నిత్యం ఆఫర్లను అమలు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ షోరూం ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫస్ట్ శ్యామరాజ్ అండ్ కో ఎలక్ట్రానిక్స్ ఈ రోజుకి 8 నెలలు అయింది ఓపెన్ చేసి. వీళ్ళ షాపులు 2 ఉన్నాయి. ఇది షాప్ పెట్టి 8 నెలలు అయింది. అంచెలంచెలుగా వీళ్ళు దినదిన అభివృద్ధి చెందుతున్నారు. రాయకుంపాడు నుంచి వచ్చి ఈ రోజున జంగారెడ్డిగూడెంలో నెంబర్ 1 షాపులోకి వచ్చారు. ఇచ్చట అన్ని టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మొత్తం అన్ని దొరుకుతాయి. మళ్ళీ సంవత్సరం ఇదే రోజున వీళ్ళు మంచి గిఫ్ట్లతోటి ముందుకెళ్తారని చెప్పని నెంబర్ 1 ఐటమ్స్ తోటి ముందు తీసుకెళ్తున్న సంస్థ ఇది. 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా శ్యామ్ రాజ్కోలో ఈరోజు లక్కీ డ్రా కూపన్ తీయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 55 ఇంచెస్ కలర్ టీవీ, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ డైనింగ్ టేబుల్, అలాగే 5 కన్సలేషన్ ప్రైజ్లు మొత్తం ఈ రోజు లాటరీ తీయడం జరిగింది. శ్యామ్ రాజ్కోలో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. కస్టమర్స్ అందరూ శ్యామ్ రాజ్కోకి వచ్చి మీకు కావాల్సిన ఇంట్లో ఫర్నిచర్స్ అన్ని ఇక్కడ మీరు ఖరీదు చేసుకుంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. ఈ లాటరీ ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా పెద్ద ప్రైజులు పెట్టాలని శ్యామ్ రాజ్కో వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్యామ్ రాజ్కో ఓపెన్ చేసి 8 నెలలు మాత్రమే అయింది. బట్ జంగారెడ్డిగూడెంలోనే అతిపెద్ద మెగా షోరూమ్గా ఇది తయారైంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫర్నిషింగ్, గిఫ్ట్ ఐటమ్స్ అండ్ మోర్. మీరు ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా, ఫర్నిచర్ కొనాలనుకున్నా ఒక్కసారి శ్యామ్ రాజ్కోకి విజిట్ చేయండి. రేట్ కంపేర్ చేసుకోండి. రేట్ సాటిస్ఫై అవుతేనే కొనండి. ఇక్కడ మేజర్గా మ్యారేజ్ కాంబో 49,990 రూపీస్కే మ్యారేజ్ కాంబో. ఆ మ్యారేజ్ కాంబోలో ఎల్ఈడి టీవీ, రిఫ్రిజిరేటర్, వాషర్, కాట్, డైనింగ్ టేబుల్, బీరువా, గ్యాస్, మెనీమోర్ ఇవన్నీ కలిపి 49,900కే. అదే కాకుండా 3+1+1 సోఫా కొంటే ఫ్రిడ్జర్, వాషింగ్ మిషన్ ఫ్రీ. ఇలాంటివి మరెన్నో ఆఫర్లు ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. అందరికీ శ్యామ్ రాజ్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ తరఫున ధన్యవాదాలండి. మా షాపు అభివృద్ధి పదంలో నడవడానికి కస్టమర్లు సహకారం మాకు ఎంతో అవసరం. కనుక మా షాపు డెవలప్ అవ్వడానికి, మా షాపు డెవలప్ అయ్యేలాగా మేము ప్రచారం అవి కూడా చేస్తున్నాము. కస్టమర్ దేవుడు మీరందరూ వచ్చి మా షాపును అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోతున్న రాజ్కో ఎలక్ట్రానిక్స్ మరింత అభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న రాజ్కో ఎలక్ట్రానిక్స్ లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మున్సిపల్ కౌన్సిలర్ ఎల్వీఆర్, ద్వారకా తిరుమల దేవస్థానం డైరెక్టర్ వాసా రామకృష్ణ, ప్రముఖ జర్నలిస్ట్ జీవి భాస్కర్, వెంకన్న బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజేతలను ఎంపిక చేసి మొదటి బహుమతిగా
32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, రెండో బహుమతిగా 190 లీటర్ల ఫ్రిడ్జ్, మూడో బహుమతిగా 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, నాలుగో బహుమతిగా వాటర్ ఫిల్టర్, ఐదో బహుమతిగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాస్కో ఎలక్ట్రానిక్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం షోరూం నిర్వాహకులు కర్పూరం నాగరాజు, కర్పూరం సౌమిత్రులు మాట్లాడుతూ తమ షోరూం ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్కో ఎలక్ట్రానిక్స్ అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏలూరు, రాజమండ్రి వరకు కూడాను, రాజమండ్రి ఇక్కడ ఐటమ్స్ రాజమండ్రి మీద చాలా తక్కువ డిస్కౌంట్ సేల్లో భారీగా గ్యారంటీ గల ఐటమ్స్ ఇక్కడ ఇస్తాం వలన వీళ్ళు ఇక్కడికి 9 కిలోమీటర్ల అవతల రాయకింబాడ్ నుంచి ఇక్కడ జంగారెడ్డి కూడా వచ్చి 25 సంవత్సరాలు సుమారు అయింది. చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఇవాళ భారీ షోరూము విజయవాడను మైపరిపించే స్టేజీగా వచ్చింది. కర్పూరం నాగరాజ్ అంటే ఎవరికీ తెలియదు, రాజ్కో ఎలక్ట్రానిక్స్ నాగరాజ్ అంటే మాత్రం ఈ ఏరియాలో వెల్ నోటెడ్ పర్సన్. ఇక్కడ 6 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ నేను సంక్రాంతి లాటరీ అంటే 26న వచ్చి లాటరీ తీయమని చెప్పి ప్రతి సంవత్సరం మా ఛాంబర్ తరఫున నాగరాజు గారు విజ్ఞప్తి చేస్తాం. మేము వచ్చి ఇది 6వ సంవత్సరం లాటరీ చేస్తాం. వీళ్ళు ఇంకా ముందుకెళ్లాలని, ఇంకొక 5-6 బ్రాంచులు ఓపెన్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కో ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ వారి ఆధ్వర్యంలో కస్టమర్ దేవుళ్లకు వారికి నిరంతరం 365 రోజులు కూడా గృహోపకరణాలు సరసమైన ధరలో అందిస్తూ ఈ రోజున సుమారుగా 20 సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో దినదిన అభివృద్ధి చెందుతూ కస్టమర్ దేవుళ్లకు చేదోడుగా వాదోడుగా ఉంటూ మరి ప్రతి యొక్క వస్తువుని కూడా అన్ని కంపెనీల వస్తువులు, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, రిఫ్రిజరేటర్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, ఫ్యాన్లు కానీ, మిక్సీలు కానీ అన్ని కూడా మంచి బ్రాండెడ్ కంపెనీలు ప్రజలకు అందిస్తూ ఈ రోజున జంగారెడ్డి పట్టణంలోనే కాదు మన ఏలూరు జిల్లాలోనే ఈ రాజ్కో ఎలక్ట్రానిక్స్ కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ వ్యాపార సంస్థ యాజమాన్యం మరి ప్రొపరేటర్ నాగరాజు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో రాజ్కోకి పోటీ లేదు, రాజ్కోటి ఎలక్ట్రానిక్స్ సాటి లేరనే విధంగా ఈ అభివృద్ధి చెందుతూ ఇంకా ముందు కూడా వీరు వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. రాజ్కో ఎలక్ట్రానిక్స్ తీసిన డ్రాలో 5వ ప్రైజు ఏ నాగు మంగపేట, 4వ ప్రైజు గండికోట నాగలక్ష్మి మైసగనగూడు, 3వ ప్రైజు జి శ్రీనివాసరావు వేగవరం, 2వ ప్రైజు జి టైసన్ కొయిలగూడెం, ఫస్ట్ ప్రైజు భవానీ. ఫోన్ నెంబరు 8985653695. డ్రాలో గెలుపొందిన విజేతలకి కంగ్రాచులేషన్. రాజ్కో ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ మాది. మేము ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, సంక్రాంతి సందర్భంగా జనవరి 26న లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నామండి. ప్రజలందరూ ఈ లక్కీ డ్రా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మా వ్యాపార సంస్థని దినదినాభివృద్ధి చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుడు పేరు నా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము
రెట్టింపు, ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఎంతో మహిమ కలిగిన గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజలు జరిపారు. అంతేకాకుండా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి గుడి సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు 1,32,000 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధి వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. దైవం వేణ పొరత్తిట్టు ఉమ్మ ఇన్నే బిరందు మత్తువార్ దైవం పాడియా శ్రీ శ్రీనివాస కులదైవత జంగారెడ్డిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు ఈ రోజు గుడిపూడి వెంకట సత్యనారాయణ గారు శ్రీ స్వామివారు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం జరుగు అన్నప్రసాద వితరణకు ₹1,00,000 విరాళంగా ఇచ్చి ఉన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈ రోజు ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి నిత్య ఆరాధన మరియు మంగళాశాసనం అనంతరం నమ్మాల్వార్
మనకి అనుగ్రహించిన తిరువాయిమొజి దివ్య ప్రబంధ సేవా కాలాన్ని ప్రతి ఏటా మనం అధ్యయనోత్సవాల్లో పారాయణ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పారిజాతగిరి దేవస్థానంలో భక్తుల యొక్క సౌకర్యం నిమిత్తం ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. దాని నిమిత్తం మన జంగారెడ్డిగూడెం గ్రామ వాస్తవులు శ్రీమాన్ గుడిపూడి వెంకట సత్యనారాయణ గారి దంపతులు స్వామివారికి అన్నప్రసాద వితరణ నిమిత్తం 1,00,000 రూపాయలు స్వామివారికి కైంకర్యంగా సమర్పించారు. వారికి పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. నేను ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయుడిగా చాలా మంది పేద పిల్లలకి విద్యాదానం చేయడం, పేదవాళ్ళకి ఫీజుల రూపంలో కట్టి వాళ్ళకి ఒక విద్యా అభివృద్ధికి ఎంతో దోహదం చేశాను. అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా కొంత అన్నదాన నిమిత్తమై 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చి పేదలకి అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా ముఖ్యమైనదిగా భావించే వ్యక్తిగా అది అన్నదానం నిమిత్తమై ఖర్చు చేయవలసిందిగా దేవస్థానం వారిని కోరుకుంటున్నాను. గ్లోబల్ ఇండియన్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పెల్ బి కాంపిటీషన్ లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను చాటుకున్నారు. దీనిలో భాగంగానే జాతీయ స్థాయి పోటీలతో పాటుగా ఇంటర్నేషనల్ పోటీలలో కూడా ప్రతిభ విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫైనల్స్ లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతులు సాధించిన విద్యార్థులు టి మానస్ జాయ్, పి శ్రీరాజ్, జె జశ్వంత్ లకు బహుమతులు అందజేశారు. అదే విధంగా ఇన్ఫినిక్స్ టెక్నాలజీస్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. After that, forgetting the word Republic, and I wish you all a happy Republic Day, and we should make our India proud. I am proud, and I like India very much. I like కనుమూయక మన సరిహద్దులో దేశాన్నే రంజి ఊగున్నామా, జై జవాదించామా, నిరుద్యోగము ఎందుకొచ్చినని ఎప్పుడు రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయి. 10 years old, but he got the 12,000 and 12,000 rupees. And his parents also to collect the grand prize of 12,000 rupees. Jashwant of 10th class to collect his prize of 8,000 rupees. మీరేదో ఈరోజు దేశ సేవ చేయడం అనేది కాదు, మీ బాధ్యతను మీరు ఎప్పుడైతే మీరు సక్రమంగా నిర్వర్తిస్తారో ఏ పొద్దున చాలా మంచి పౌరులుగా మీరు తయారవుతారు. అప్పుడు మనకు ఆ సువర్ణ భారతం అనే దాన్ని ఖచ్చితంగా మనం కాంక్షించే రోజు, మనం చూసే రోజు వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. కాబట్టి పిల్లలుగా విలువలతో కూడినటువంటి విద్యను మీరు అభ్యసించాలి. మీరు నైతికంగా చాలా గొప్ప వ్యక్తులు కావాలి. ఈ దేశ చరిత్రను నడిపించే రథ సారథులు కావాలి అని చెప్పేసి అందరికి మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ బవరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి అల్లూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు 1,51,116 రూపాయలను విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. నాకు 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ రూట్ నడిచాను. అప్పుడు చిన్న గుడి ఉండేది. అప్పుడు ఒక ముసలమ్మ గారు పేరు నాకు తెలియదు, కానీ ఆవిడ పాపం రాత్రి బాబులు ఇక్కడే ఉండేది. మేము కూడా వెళ్తా దండం పెట్టుకోవడం. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఇప్పుడు రాజాని పండు గారు అభివృద్ధి చేసి దానికి రాజాని పండు గారు దీనికి ఎంత డెవలప్ చేశారని నేను నిస్సారంగా చెప్పగలను. మాదే ఉంది ఏదో చిన్న ఎప్పుడో ఈ గేట్ ఎప్పుడో శాంతి వచ్చింది, అలాగ వాయిదాలు పడి ఇప్పుడు శాంతి అయింది.
ఇక నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఈ అమ్మవారికి వృతాభక్తిగా నేను సమర్పించుకుంటానని ఈ సందర్భంగా కోరుతున్నాను. కరెంటు బల్బును కనుగొనడం ప్రపంచ మానవాళి చేతుల్లోనే అభివృద్ధికి నాంది పడిందని IFTU రాష్ట్ర కోశాధికారి KV రమణ తెలిపారు. అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొనగా జనవరి 27ను పురస్కరించుకుని శనివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనం వద్ద జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్లంబర్స్ మెకానిక్ యూనియన్ జెండాను యూనియన్ అధ్యక్షులు బాలిన ధర్మరాజు ఎగురవేశారు. అనంతరం జరిగిన సభకు కోట శివకృష్ణ అధ్యక్షతన వహించగా యూనియన్ జనరల్ సెక్రటరీ తియ్యల గణేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏరుబండి వీర్రాజు, గెడ్డం రమేష్, వనపర్ల నవీన్, MLN రాజు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్. ఈరోజు అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలో ఒక అద్భుతం సృష్టించిన రోజు, ప్రపంచానికి ఒక వెలుగు మార్గం చూపిన రోజు. 1880లో మొట్టమొదటిసారిగా ఈ భూగోళంలో ఒక ఎలక్ట్రికల్ బల్బును కలిగి ఉన్న రోజు. దాన్ని స్మరించుకుంటూ ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుపుతున్నాం. ఆయన స్మరించుకుంటూ ఆయనకి జోహార్ అర్పిస్తూ. ఎందుకనంటే ఈరోజు అంతరిక్షంలో నుంచి మన భూగోళం చూస్తే ఒకప్పుడు చీకటిగా ఉండేది రాత్రులు చూస్తే, కానీ ఈరోజు భూగోళంలో ఉన్న 200 దేశాల్లో కూడా కాంతి విరజిమ్మి అంతరిక్షంలో కనబడుతుంది. దానికి పునాదులు వేసింది ఆ రోజు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన బల్బు కనుక్కున్న తర్వాత ఆ ఎలక్ట్రికల్గా అనేక టెక్నాలజీలుగా మారి ఈరోజు అనేక రకాల వెలుతురులు ఈరోజు భూమి మీద ఉన్నాయి. ఆ వెలుతురు కోసం మానవ జీవిత వికాసం కోసం పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్ జీవితాలు మాత్రం ఈరోజు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. రజకుల అభివృద్ధికి ప్రతి రాజకీయ పార్టీ సహకరించాలని రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక సంఘం కార్యాలయంలో కట్లయ్య మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రజకులకు రాజకీయాల్లో స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠ్ఠల శ్రీనివాస్, కొమ్మంటి మురళి, దేవరపల్లి సుబ్బయ్య, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధి చూపించి వారి సహకారం చేస్తారని ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచన సంఘ భవనంలో నేను మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో 892 24/9/54 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజక సంక్షేమం గురించి దృష్టిని కేటాయించాలని, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారులు చేసిన విధంగా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అనేక గ్రామ పంచాయతీల్లో ఫీజులు ఎక్కువైపు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. చెరువులు ఇవ్వడానికి కొబ్బూరాలు గారి దగ్గరికి వెళ్ళి మన ఆదేశాలు ఇచ్చినా కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో చెరువులు ఇవ్వకపోవడం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వారిని కూడా మేము కలపడం, రికమెండేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని చోట్ల ఉపకారం జరిగింది, అంటే కొన్ని చోట్ల గ్రామ పంచాయతీల అధికారులు అవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు సహకారం చేసి రజకులకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. 4-వీలర్ రంగంలో దూసుకుపోతున్న హుండాయ్ సంస్థ కార్ల ప్రేమికుల కోసం మరో నూతన మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హుండాయ్ సంస్థ నూతనంగా తయారు చేసిన క్రీటా 2024 ను జంగారెడ్డిగూడెం కుశలవ హుండాయ్ షోరూం ఎంఈఓ రాముడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన కారును ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ కె సిద్ధార్థ్, సుందరం ఫైనాన్స్ మేనేజర్ ధనార్దన్ రావు, జంగారెడ్డిగూడెం బ్రాంచ్ మేనేజర్ సురేష్ బాబు, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రాజశేఖర్, స్టాఫ్, వివిధ కార్ ఓనర్స్ పాల్గొన్నారు.
హోండా షోరూమ్ నుంచి వివిధ రకాలైన వెహికల్స్ వస్తున్నాయి, కానీ కొత్తగా మరి నూతన సంవత్సరంలో లాంచింగ్ చేయడం అనేది చాలా అదృష్టదాయకం. మరి ఈ కార్యక్రమంలో మరి వెస్ట్ గోదావరి సేల్స్ మేనేజర్ గారు అయినటువంటి శ్యామ్ గారు, సిద్ధార్థ్ గారు, అట్లాగే జంగారెడ్డిగూడెం మరి కుశలవ హోండా షోరూమ్ సంబంధించి సేల్స్ మేనేజర్ గారు సురేష్ గారు. మరి విశేషం ఏంటంటే హోండా షోరూమ్ వచ్చేటప్పటికి మరి ఎస్యూవీలు స్థాయిలో చక్కగా మనకి అందుబాటులో అన్ని ఫీచర్స్తో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈక్వల్గా ఉంటుంటుంది. మరి ఈ రోజున లాంచ్ చేసిన క్రేటా వెహికల్కి వచ్చేటప్పటికి బెస్ట్ క్వాలిటీస్ ఉండే ఫీచర్స్ ఉన్నాయి. దానికి ముఖ్యంగా 360 డిగ్రీస్లో ఉండే ఫీచర్ అనేది ఉండడం వల్ల మరి డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అట్లాగే సన్ రూఫ్ కూడా ఉంది, అంటే సౌండ్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది. అంటే టోటల్గా వివిధ రకాలైన ఏవైతే సిస్టమ్ ఉన్నాయో వాటిలన్నిటి ఫీచర్ కొత్తగా చూసుకుంటూ మరి న్యూ క్రేటాని లాంచ్ చేయడం, అది ఇక్కడ జంగారెడ్డి పరిధిలో మేము చేస్తున్నందుకు మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు కుజలో హుండై జంగారెడ్డిగూడెం షోరూమ్ నందు మన 2024 న్యూ క్రేటా లాంచ్ చేయడం జరిగిందండి. దానికి గెస్ట్ కింద మన ఎంఈఓ రాముడు గారు, మన సుందరం ఫైనాన్స్ వారు, పాస్టర్ గారు అందరూ కూడా విచ్చేశారు. మా కస్టమర్స్ అందరూ కూడా నిజంగా ఈరోజు 2024లో ఈ క్రేటా లాంచింగ్తో కొత్త లేటెస్ట్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ లేటెస్ట్ డిజైన్తో దీన్ని డిజైన్ చేశారండి. అలాగే ఆడియో సిస్టమ్, అలాగే లేటెస్ట్ ఫీచర్స్ వచ్చేటప్పటికి 360 డిగ్రీ కెమెరాస్, ఎడాస్ టెక్నాలజీ, ఫుల్ లైటింగ్ అంతా కూడా ఎల్ఈడి లైట్ సిస్టమ్ అండి. అలాగే సేఫ్టీ సెన్సార్స్, ఇంకా చాలా రకాలైనటువంటి ఫీచర్స్తో ఈరోజు ఈ కారు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్టు అనేక రకాలైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అందుకు కస్టమర్కి ఎప్పుడు కావాల్సిన సేఫ్టీ ఫీచర్సే కాబట్టి ఈ కారు మార్కెట్లో అందరూ కూడా దీన్ని వచ్చి మా టెస్ట్ డ్రైవ్ చేసి ఈ వెహికల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అందరూ కూడా మా కుశలో హుండైని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బాలాజీ బిగ్ బజార్ లో లక్కీ డ్రా నిర్వహణ, విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం సింహాద్రి సెల్ వరల్డ్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలి, లక్కీ డ్రాలో ప్రముఖులు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం శ్యామ్ రాజ్ కో మరింత అభివృద్ధి చెందాలి, పలువురు ప్రముఖులు ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం రాజ్ కోను ప్రజలు మరింత ఆదరించాలి, లక్కీ డ్రాలో ప్రజలను కోరిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.